కాలం కష్టాన్ని తీసుకువచ్చినట్లే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది. కావాల్సిందల్లా ఓపిక ఒక్కటే. చెడు తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. జీవితం చాలా విచిత్రమైనది. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. సింహంలాగా జీవించండి, ఎందుకంటే నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ సింహాల్ని బలి ఇవ్వరు అని గుర్తుంచుకోండి. చీటికి మాటికి మన మీద అలిగి గొడవ పడే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కానీ అలాంటి వాళ్ళతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతుకు మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. అంతం తెలియని, ఆరంభం తెలియని అద్భుత మాయాజాలం మనిషి జీవితం. నిన్ను ఎవరో గౌరవించడం లేదని బాధపడద్దు. ఎందుకంటే బట్టల షాప్లో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. బరువైన బాధలు మోసేవాడే విలువైన మాటలు చెప్పగలడు. ప్రతీకారం కోసం మీరు ఏమీ చేయకండి, కాలమే సమాధానం చెప్తుంది. వాళ్లకు దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా బాధ మనిషితో మాట్లాడించలేదు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు, అంతే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు. కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసుకు బాధ పెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏంటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు, గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం.
నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నువ్వు చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటల్లో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్దవాళ్ళు అయినా భయపడాల్సిన అవసరం లేదు. సముద్రం తనలోని చెత్తను ఎలాగైతే ఒడ్డుకు చేరుస్తుందో, అలాగే మనం కూడా మన మనస్సులోని చెడును బయటకి పారద్రోలాలి. మీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చేయండి, కానీ ఎదుటివాడి బ్రతుకు నాశనానికి మీరు ఏమాత్రం కారణం కాకండి. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు వంటిది. అది ఎవరిలో ఉంటే వారినే కాల్చేస్తుంది. లైఫ్లో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడు రోజులు తప్పక దాటాలి. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. విజయం అనేది ఎప్పుడు అకస్మాత్తుగా రాదు. అది అనేక అపజయాల తర్వాత లభించే తుది ఫలితం. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్షణానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. మూత మూసిన పాత్రలోకి ఎన్ని పాలు పోసినా లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారంతో నిండిన మనిషి మెదడులోకి జ్ఞానం వెళ్ళదు. విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కోసారి మన కంట్లో పడి మనల్ని విలవిల్లాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు. ఊదేసుకొని పక్కకు వెళ్ళిపోవడమే. గాయం గట్టిగా తగిలినప్పటి నుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది. ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెప్తారు, మరికొందరు చిరునవ్వుతో కప్పేస్తారు.